ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి, గుడ్ మార్నింగ్. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు అందరూ కూడా టెర్రస్ గార్డెనింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. సో ఆ టెర్రస్ గార్డెనింగ్ యూజ్ చేసి కూడా మనం ఏదైనా బిజినెస్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? టెర్రస్ గార్డెనింగ్ లాస్ట్ 4-5 years నుంచి బాగా డెవలప్ అవుతున్న ఇండస్ట్రీ. మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ మన ఇంటి మేడ మీదే మనం చాలా కూరగాయలు పండించుకోవచ్చు, లేదా ఆకుకూర లాంటివి పండించవచ్చు. దానికి అవసరమైన స్పేసు చిన్న చిన్న పాండ్స్లోని లేదా చిన్న చిన్న బట్టీస్ లాంటివి ప్రిపేర్ చేసి వాటి మీద మనం పెంచడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే దీన్ని ఒక బిజినెస్ మోడల్గా మార్చుకోవాలి అనుకుంటే కనుక లార్జ్ వాల్యూమ్లో ఎక్కువ మంది కస్టమర్స్ కావాలి. సపోజ్ మీకు అగ్రికల్చర్ మీద మంచి కమాండ్ ఉంది, మీకు ఈ టెర్రస్ గార్డెనింగ్, రూఫ్ టాప్ గార్డెనింగ్ ఇవన్నీ ఎలా చేయాలో మీకు ఒక ఐడియా ఉంది. అంటే ఏ రకమైన పంటలు, ఏ రకమైన ఎరువులు, దానికి అవసరమైన ఇతర అవకాశాలు ఏంటేంటి ఉన్నాయో మీకు చాలా బాగా తెలుసు అనుకుందాం. దెన్ యూ స్టార్ట్ ఏ మోడల్. మీరు ఒక బిజినెస్ మోడల్ని ముందు డిజైన్ చేసి ఒక్కొక్క అపార్ట్మెంట్ని, గేటెడ్ కమ్యూనిటీని అడగాలి మనం. సార్, మీ పైన ఇంత స్పేస్ ఉంది కదా టెర్రస్ మీద, ఈ టెర్రస్ స్పేస్ మాకు కనుక లీజ్కి ఇస్తే దీని మీద మేము సోకాల్డ్ పంటలు పండిస్తాం, వీటిని మార్కెట్లో సేల్ చేస్తాం. సో మీ పంటల మీద ఎంతైతే సేల్ జరిగిందో అందులో మీకు కొంత రెవెన్యూ మేము జనరేట్ చేస్తామని. ఇలా చేసేటప్పుడు మీకు ఎక్కడి నుంచో విలేజ్ నుంచి తీసుకురాకుండా వితిన్ సిటీలోనే ఒక 1 kilometer 2 kilometer రేడియస్లో అన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో కనుక మీరు టైఅప్ అవ్వగలిగి వాటి టెర్రస్ మీద మీరు ఈ పంటలు పండించడం కనుక మొదలు పెడితే చాలా రకాల ఆకుకూరలు, కాయగూరలు, ఈవెన్ డ్రాగన్ ఫ్రూట్ లాంటివి కూడా కొంతమంది టెర్రస్ మీద పండించేస్తున్నారు. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. చిన్న చిన్న పూల కుండీలని, లేదంటే ఈ అల్యూమినియం టబ్స్ కొన్ని ఉంటాయి, వాటిల్లో కూడా అవసరమైన ఈ యూరియా అది ప్రొవైడ్ చేసి ఈ ఎరువులు కానీ, మట్టి కానీ, ఎర్త్ వామ్స్ కానీ, అవసరమైన న్యూట్రీ వాటర్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసి తక్కువ టైంలోనే ఆర్గానిక్గా క్రాప్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కెమికల్స్, మందులు ఇలాంటివి ఏవి చల్లకుండా. ఓకే. సో ఈ రకమైన కల్టివేషన్ నిజానికి అవసరమేనండి. ఎందుకంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ ల్యాండ్ని రియల్ ఎస్టేట్ కింద మారుస్తున్నాం. అగ్రికల్చర్ ల్యాండ్ని ఎస్ఈజెడ్కి, ఇండస్ట్రియల్ జోన్ కింద మార్చేస్తున్నాం. కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టేస్తాం. అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గుతుంది, కానీ జనాభా పెరుగుతుంది, ఇళ్ళు పెరుగుతున్నాయి, పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఖచ్చితంగా మనం ఆల్టర్నేటివ్గా ఈ మోడల్ని డెవలప్ చేయాల్సిన నెసెసిటీ ఎంతైనా ఉంది. ఇలా చేయడం వల్ల మేజర్లీ మనం ఆక్యుపై చేసినంత మనం రీఫిల్ చేయలేము, కానీ బట్ 20 to 30% ప్రొడక్షన్ని మనం తయారు చేయవచ్చు. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడు చేసుకోవడం చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ ఖాళీగా ఉండేదానికన్నా ఒక రెవెన్యూ సోర్స్ జనరేట్ చేసినట్టు ఉంటుంది, ఒక పంటను పండించి నలుగురికి హెల్తీగా ఒక రిసోర్స్ని ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సో ఈ పాయింట్స్ని కనుక కన్సిడర్ చేసి ఎవరైనా ఒక బిజినెస్ మోడల్ జనరేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫర్మ్ లేదా కంపెనీ రిజిస్టర్ చేసుకోండి. మీరు పండించే ఒక 20 రకాల 30 రకాల పంటల తాలూకా క్యాటలాగ్ సిద్ధం చేసుకోండి. దీన్ని సోషల్ మీడియాలో రెగ్యులర్గా పబ్లిసిటీ చేస్తూ ఇన్ అండ్ అరౌండ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ఇండివిజువల్ హౌసెస్, కాలనీస్ అవనివ్వండి, విల్లాస్ అవనివ్వండి, మోర్ ఓవర్ ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్స్ వేసినా సరే వాటిని కూడా మీరు లీజుకి తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మహా అయితే రెడ్ శాండిల్, టేకు ఇలాంటివే పెంచుతారు తప్ప లాంగ్ రన్లో ఇంకేం ఆలోచించరు. మనం ఇన్స్టెంట్గా అటువంటి వాటిని లీజుకి తీసుకొని అక్కడ మనం అగ్రికల్చర్ చేసిన ప్రతి నెల దాని మీద పంట జనరేట్ అవుతుంది, డబ్బులు వస్తాయి, ఎప్పటికప్పుడు షేర్ ఇచ్చేయవచ్చు. అంటే మీరు ల్యాండ్ పర్చేస్ చేసి ఉంచుకున్నారు, ఇప్పుడు 20 years 30 years తర్వాత శాండిల్వుడ్ ఏదో వచ్చేదానికన్నా ఇన్స్టెంట్గా కూడా అగ్రికల్చర్ జనరేట్ చేయొచ్చు. ఇలా ఈ రూఫ్ టాప్ గార్డెనింగ్, లేదంటే ఈ రియల్ ఎస్టేట్ గార్డెనింగ్, రియల్ ఎస్టేట్ ఫార్మింగ్, వీటన్నిటిలో కూడా ఈ మోడల్ని డెవలప్ చేసి మీరు మీ ప్రొడక్టివిటీ ఆఫ్ అగ్రికల్చర్ పెంచుతున్న కొద్దీ మీకు రెవెన్యూ సోర్సెస్ జనరేట్ అవుతాయి. అండ్ ఇది అంత కాంప్లికేటెడ్ ఏం కాదండి, చాలా సింపుల్ ప్రాసెస్. మనం హార్డ్లీ ఒక 15 days 20 days మనం ఈ విషయాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంతకన్నా కాంప్లెక్సిటీ ఏం లేదు. ఒక 6 months డౌన్ ద లైన్ వర్క్ చేస్తున్న కొద్దీ ప్రొడక్టివిటీ ఎంత వస్తుంది, ఈల్డ్ ఎంత, మార్కెట్ రేట్ ఎలా ఉంది, కొనుక్కునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. ఇప్పుడు ఒక 20 floor 30 floor అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్కి కావాల్సిన పంట అంతా మీ మేడ మీద పెరుగుతున్నప్పుడు మార్కెట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు అగ్రికల్చర్, ఫార్మింగ్ ఇంకా వేరే ప్రాసెస్లో మనం జనరేట్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా రూఫ్ టాప్ గార్డెనింగ్ అనేది ఇవాళ కొంచెం ట్రెండింగ్గా ఉన్న టాపిక్. ఎక్కువ అవకాశం కూడా ఉంది ఫ్యూచర్లో, ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఎక్కువగా కాంక్రీట్ జంగిల్ పెరుగుతుంది కాబట్టి, అగ్రికల్చర్ ల్యాండ్ తగ్గుతుంది కాబట్టి ఎవరైనా ఆ రకమైన మోడల్ని స్టార్ట్ చేస్తే ఇప్పటికే మార్కెట్లో చాలామంది ఉన్నారు. ఇదేం కొత్తగా వచ్చింది కాదు, లాస్ట్ 5-6 years నుంచి చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది.
అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయంటే మీకు ఒక ఆపర్చునిటీ పెరిగిందని అర్థం. సో దాన్ని మీరు ఎప్పుడైతే ఒక కమర్షియల్ యాంగిల్లో ఆలోచిస్తారో, ఒక అగ్రికల్చర్ పండించి దాన్ని మార్కెట్లో అమ్ముకుంటారో, ఖచ్చితంగా దాని మీద స్టేబుల్గా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందంటే అసలు వితౌట్? ఇది డిపెండ్స్ ఆన్ ద స్పేస్ అండి. బేసిక్గా మనం అంత హైఫై ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం మాట్లాడక్కర్లేదు. సపోజ్ ఒక 2000 ఎస్ఎఫ్టీ 3000 ఎస్ఎఫ్టీ ఉన్న ఒక అపార్ట్మెంట్ స్పేస్ ఓవరాల్గా ఉంది అనుకున్నాం. అక్కడ మనం ఎన్ని కుండీలను పెట్టచ్చు, ఎన్ని టబ్స్ని పెట్టచ్చు, ఎన్ని రకాల పంటలు పండించవచ్చు, మంత్ అయ్యేసరికి ఎంత ఈల్డ్ వస్తుంది, ఆ ఈల్డ్ని ఏ టైంకి కట్ చేస్తున్నాం, ఏ టైంకి మార్కెట్లో అమ్మేస్తున్నాం, లేదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అమ్మేస్తున్నాం, వచ్చిన సమస్య ఏమీ లేదు. అలా నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ మనకు ఒక ఆలోచన ఉంటుంది. ఇనీషియల్గా ఒక 50,000 నుంచి 1 lakh రూపీలో కూడా ఫస్ట్ టెస్ట్ అండ్ ట్రయల్ కింద స్టార్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని బట్టి లార్జ్ లెవెల్లో ఎక్కువ ప్రొడక్షన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. అండ్ అలాగే లాభాలు ఎంతవరకు ఉంటాయి సార్ ఈ వ్యాపారంలో? అగ్రికల్చర్ అనేసరికి అండి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా న్యాచురల్ కెలామిటీస్, ఇతర ఇష్యూస్ దీంట్లో మేజర్గా ఉంటాయి అగ్రికల్చర్ వరకు వచ్చేసరికి. అండ్ మోర్ ఓవర్ మనం ల్యాండ్ మీద పండించట్లేదు, టెర్రస్ మీద ఒక ఆర్టిఫిషియల్ సిస్టమ్ని డిజైన్ చేసి అక్కడ మట్టిని దాన్ని ప్రొవైడ్ చేసి మొక్కలు పండిస్తున్నాం. సో కొంచెం వెదర్ ఎన్విరాన్మెంట్ అది జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ ఈ యూరియా కానీ ఆర్గానిక్ ప్రాసెస్, ఈ మినియేచర్ ఇవంతా ఎప్పుడైతే మీరు టైం టు టైం ప్రొవైడ్ చేయగలుగుతారో మంచి ఈల్డ్ వస్తుంది. ఎంత లేదన్నా 20 to 30% మార్జిన్ కనిపిస్తుంది మనం అగ్రికల్చర్లో. దాన్ని ఒక కార్పొరేట్ మోడల్లో కనుక డిజైన్ చేసుకోగలిగితే, అంటే ఈ ప్రతి ప్రోడక్ట్ రూఫ్ టాప్ గార్డెనింగ్ నుంచి తయారయ్యేది ఒక ప్యాకెట్లో పెట్టి సేల్ చేస్తే మీరు ఎవరు బార్గెన్ చేయరు. ఓకే, ఇప్పుడు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ బార్గెన్ చేయరు కదా, ఏ రేట్ పెడితే ఆ రేట్గా కొనుక్కుంటారు. ఆ సిస్టమ్ని మీరు డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 20 to 30% మార్జిన్స్ ఈ మోడల్లో కనిపిస్తాయి. చాలా బాగుంది సార్. అండ్ మీరు అన్నట్టుగా దీనికి స్కోప్ అనేది ఫర్దర్గా చాలా ఎక్కువగా ఉంది. కరోనా తర్వాత అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయి అండ్ వాళ్ళ ఇంట్లోనే ఇది చెయ్యాలి అని అనుకుంటున్నారు. సో ట్రైనింగ్ పరంగా కావచ్చు, మనం ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అండ్ మీరు చెప్పిన మోడల్గా కూడా మనము డెవలప్ చేసుకుంటే ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా కూడా మనకి బిజినెస్లో ఏ బిజినెస్ అయినా కూడా అందులో గ్రోత్ కనిపించట్లేదు, మేము యూజ్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీ అది మాకు వర్కౌట్ అవ్వట్లేదు, సో ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేసి మేము ఎలా మా బిజినెస్లో గ్రోత్ అవ్వాలి, లేదంటే మాకు తగ్గిన బిజినెస్ని మేము ఎలా పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? రైట్ సరి, ఈ పాయింట్లో ఫస్ట్ మనం కన్సిడర్ చేయవలసింది, చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే, ఓవర్ ద డిస్కషన్ మనం ఒక బిజినెస్ మోడల్ను ఐడియాను డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అన్నీ నెగిటివ్ మాటలే వస్తాయి. ఇది అవుతుందా సార్, దీనికి కస్టమర్ వస్తాడా, మార్కెట్లో కాంపిటీటర్ ఉన్నాడు కదా, మన దగ్గరికి ఎందుకు రావాలి, ఇవి ఎక్కడా జరగవు. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచే ఇప్పుడు మీరు అన్నట్టు అగ్రికల్చర్ ప్రొడక్ట్, ఫుడ్ ప్రొడక్ట్ తయారు చేశారు. మీరు తయారు చేశారని ఎవరు వచ్చి కొనరు కదా, మీ దగ్గర ఉంది అని జనాలకి తెలిసే విధంగా మీరు పబ్లిసిటీ చేయాలి. ఇది ఒక చిన్న ఆస్పెక్ట్. అలా బిజినెస్లో మనం కన్సిడర్ చేస్తే ఒక 100 to 150 పాయింట్స్ని మనం విడివిడిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీకు వర్క్ అనేది సింప్లిఫై అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ బీ మోర్ కాంప్లికేటెడ్. మనం ఏ డెసిషన్కి వస్తామంటే ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, ఈ బిజినెస్ మంచిది కాదు, అలా ఏది చూస్ చేసినా మనకు అందులో మంచితనం కనిపించదు. ప్రాబ్లం ఏంటంటే మోడల్లో లేదు, మనం దాన్ని చేయలేక కష్టపడి అందులో పాయింట్స్ తెలుసుకోలేక మనం సఫర్ అవుతున్నాం. సో మీరు అన్నట్టు ఎవరైనా బిజినెస్లు మొదలు పెడదాం అనుకున్నా, ఆల్రెడీ మొదలుపెట్టి మిడ్ స్టేజ్లో ఉన్నా, లేదు ఉన్న దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా, మన దగ్గర టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఉన్నారు. అయితే బ్రాండింగ్ స్ట్రాటజీస్, మార్కెటింగ్ స్ట్రాటజీసు, ఎక్స్పోర్ట్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా, ఈ ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా, వాట్ ఎవర్ ద ఆప్షన్స్, మేము కస్టమర్ దగ్గర క్లియర్ కట్గా అనాలిసిస్ తీసుకొని పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసి మేము ఒక రూట్ మ్యాప్ డిజైన్ చేసి దాన్ని ఎవ్రీ మంత్ కూడా పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే నా బిజినెస్లో నేనే అల్టిమేట్ డెసిషన్ మేకర్, బట్ అట్ ద సేమ్ టైం నేను చేసేది తప్ప రైటా అని సజెస్ట్ చేసేవాళ్ళు కూడా నాకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోని. సో ఇలా చేసే క్రమంలో మేము మా టీమ్ ఆఫ్ కన్సల్టెంట్స్ మీకు అవసరమైన, మీరు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నారా, రాంగ్ డైరెక్షన్లో ఉన్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న హైడల్స్ ఉంటే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పర్సన్ తాలూకా హెల్ప్ ఏదో ఒక టైంలో అవసరం అవుతుందండి. అండ్ బిజినెస్లో అయితే ఎవ్రీ మంత్ ఉంటే కనుక మీ రూట్ ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది, గ్రోత్ అనేది తక్కువ టైంలో సాధించవచ్చు. సో ఆ రకంగా ఎనీ బిజినెస్కి విల్ హెల్ప్. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుందండి? ఎస్, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.